మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర గిరిజన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శనివారం నాడు నర్సాపూర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు 50-60 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం చేయలేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 2471 గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులను సర్పంచ్లుగా చేశాడని, ప్రతి గిరిజన తాండాకు సీసీ రోడ్లను వేయించాడని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 10 లక్షల ఎకరాలకు పోడు భూముల పట్టాలను ఇచ్చాడని గుర్తు చేశారు. అదేవిధంగా 9,000 మంది గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 మంది గిరిజనులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ ఫోటోను ఇస్తే పక్కన పారేశారన్నారు. అందుకుగాను మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి తమ ఐక్యతను చూపిస్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ బాబయ్య నాయక్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రతి తాండాలో కరెంటు పోల్లు, ప్రతి తాండాకు పంచాయతీ భవనాలు, ప్రతి తాండాలో పెన్షన్స్, ప్రతి తాండాలో ఈరోజు మా తాండాలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఉన్నటువంటి 2, 3, 4, 5 ఎకరాలకు రైతు బంధు బ్రహ్మాండంగా అందినటువంటి మాట ఈరోజు మా లంబాడి బిడ్డలు చెప్తా ఉన్నారు.